64 మంది తెలంగాణ నుంచి ఇంకా యూజీలో ఉన్నారని చెప్పినాను కదా. ఇప్పుడు వీళ్ళ మీద ఎవరైతే లొంగిపోయారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారని చెప్పి కొన్ని ప్రకటనలు వస్తున్నాయి కదా సార్. ఎవరైతే లొంగిపోతున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారని చెప్పి కొన్ని ప్రకటనలు వస్తున్నాయి కదా సార్. దాని మీద మీరు ఏమంటారు? లొంగిపోయిన వాళ్ళ మీద తీసుకోవడం అంటే ఇంకా చాలా వాళ్ళ అంటే సిద్ధాంత బలం ఎంత ఎంత పడిపోయిందో అర్థమైపోయింది. అది వాళ్ళ ఇష్టంతో బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అంటడం కరెక్ట్ కాదు. సో వాళ్ళను ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలుసు. మీ ప్రొటెక్షన్ ఉంటుంది సార్ వాళ్ళకి. ఎస్, థ్యాంక్ యూ సార్. సార్, ఇది ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో సరెండర్ అయ్యే వాళ్ళందరూ వెపన్స్తో సరెండర్ అవుతున్నారు సార్. మన దగ్గరికి వచ్చేసరికేమో వాళ్ళు ఉత్త ఖాళీ చేతులతో వస్తున్నారు. బట్ బయటకు వచ్చడం ముఖ్యం కదా, వాళ్ళు బయటకు రావడం ముఖ్యం. వ్యవస్థ వచ్చినా కాదన్నది ఇష్యూ కాదు అక్కడ. సార్, పాత వాళ్ళు వయసు అయిపోయో కొంచెం మీరు ఏ పత్రిక నుంచి అంటే చెప్తే ఇంకా ఈజీ ఉంటుంది మాకు. కొంచెం పేరు పత్రిక చెప్తే మనం పాత వాళ్ళు వయసు అయిపోయి వచ్చేసారు. వాళ్ళు కొత్త వాళ్ళు పోకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటాం సార్? కొత్త వాళ్ళు మీకు తెలుసు, చూస్తున్నారు కదా, లాస్ట్ 15-20 years నుంచి కూడా రిక్రూట్మెంట్ బాగా తగ్గిపోయింది. వివిధ కారణాల వలన మన దగ్గర ఎడ్యుకేషన్ పెరగడం కావచ్చు, ఉద్యోగాలు మంచిగా రావచ్చు, ముఖ్యంగా క్యారియరిజం పెరగడం కావచ్చు, టెక్నాలజీలో సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు రావడం కావచ్చు, ఇట్లా తర్వాత ఊర్లో జరుగుతున్నట్టు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఈ రకంగా భిన్న కారణాల వలన రిక్రూట్మెంట్ బాగా తగ్గిపోయింది. కాబట్టి రిక్రూట్మెంట్ లేదు అసలు.